ఘనంగా ప్రారంభమయ్యాయి. మరింత సమాచారాన్ని మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నమస్తే. సో ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా బతుకమ్మ సంబరాలతో హోరుగా సాగనుంది. ఆడపడుచులందరూ కూడా ఈ బతుకమ్మలని రకరకాల పువ్వులతో పేర్చి ఎంతో సంబరంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోనున్నారు. అయితే మొదటి రోజు భాద్రపద అమావాస్య రోజు నుంచి కూడా 9 రోజుల పాటు కంటిన్యూగా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బతుకమ్మను రకరకాల పూలతో ఒక త్రికోణం ఆకారంలో ఎంతో అందంగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి అందరూ కూడా చుట్టూ చేరి ఈ బతుకమ్మ చుట్టూ కూడా రకరకాల పాటలతో వివిధ రకాల పాటలతో చుట్టూ తిరుగుతూ బతుకమ్మను ఆరాధిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటా కూడా బతుకమ్మను పేరుస్తూ ఉన్నారు. సో మనం కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేద్దాం. మరి మనం ఎక్కడికి వచ్చామంటే ఉప్పల్లోని శ్రీనివాస్ నగర్లోకి వచ్చాం. ఇక్కడ మాలతి గారు మనల్ని ఇన్వైట్ చేశారు. అక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అక్కడ చేరి ఈ బతుకమ్మను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. సో మనల్ని కూడా పిలిచి హెచ్ఎంటీవీతో వారు కూడా ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలనుకున్నారు. సో మనం వారి ఇంటికి వెళ్దాం. రండి నాతో పాటు. రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నూరు నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచ ఉయ్యాలో. వారు శూరులై ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో. రాజముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో. చూసారు కదా బతుకమ్మని ఎంత అందంగా పేర్చారో. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు, చామంతి, బంతి, గులాబీ పూలు, రోజా పూలు అన్నీ కలిపి ఎంతో చక్కగా ఈ పూలను పేర్చారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఈ పువ్వుల్ని ఇలా అలంకరించడంలో కూడా అమ్మవాళ్ళకి అలాగే పెద్దవారికి సహాయపడుతూ ఉంటారు. కానీ ఈ బతుకమ్మని ఒక చిన్నపిల్లలే పేర్చారు. చాలా చక్కగా ఉంది కదా. బతుకమ్మ అంటేనే పూల జాతర. హైదరాబాద్లో చూస్తే బతుకమ్మ కోసం పూలని సేకరించడానికి మార్కెట్ దగ్గరికి వెళ్ళి రకరకాల పూలని సేకరిస్తుంటారు. పల్లెటూర్లలో అయితే మనకు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చెట్ల దగ్గరికి వెళ్ళేసి మనం పెంచుకునే చెట్లు కావచ్చు, అలాగే తోటలకు వెళ్ళేసి పూలను కోసుకొచ్చి బతుకమ్మని పొద్దున ఈ పూల సేకరణ ఉంటుందన్నమాట. స్నానం చేసి చక్కగా రెడీ అయిపోయి మహిళలందరూ కూడా పూల సేకరణ చేసి పూలతో బతుకమ్మని పేర్చి అమ్మవారిని పసుపుతో తయారు చేసి కుంకుమ పసుపుతో అలంకరించి సాయంత్రం పూట చుట్టూ అమ్మవారి ఈ బతుకమ్మలన్నింటినీ ఒక చోట పెట్టి చుట్టూ మహిళలందరూ చేరి గొబ్బెమ్మలు తడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లతో బతుకమ్మని ఆరాధిస్తారనమాట. ఇలా జరుగుతుంది ప్రాసెస్ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు. ఇది ఒక రకమైన పూల జాతరే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం కోసం పెళ్ళిళ్ళు అయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన మహిళలు కావచ్చు, అలాగే విదేశాలకి వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళిన వారు కావచ్చు, అందరూ కూడా వచ్చేస్తారు. దసరా సెలవులు ఈ హాలిడేస్ సందర్భంగా అందరూ కూడా ఇళ్ళకి వచ్చేసి ఇక్కడ బతుకమ్మను కలిసిగా అందరూ కూడా జరుపుకుంటారు. సో అందుకే ఆ కళ అనేది మనకు బతుకమ్మలో స్పష్టంగా కనిపిస్తుంది. అంత చక్కగా రెడీ అయినటువంటి అమ్మాయిలు మహిళలందరూ ఒక చోట చేరి రకరకాల పూలతో జరుపుకుంటూ ఉంటారు కదా. సహజంగానే కన్నుల విందుగా కన్నుల పండుగగా ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. అయితే ఇక్కడ మనం బతుకమ్మలను పేరు చేసాం. సో బయటికి వెళ్ళి బతుకమ్మలన్నింటినీ ఒక చోట చేర్చి చుట్టూ అందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా ఒక వైపుగా చేరి గొబ్బెమ్మలు తడుతూ ఈ బతుకమ్మను జరుపుకుంటారు. సో అది మనం చూద్దాం ఇప్పుడు. పట్టణము కేగి ఉయ్యాలో నేల పాలించంగా ఉయ్యాలో.
వేషంబున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో ఇల్లింటమని ఉండి ఉయ్యాలో అతివ బతుకమ్మను ఉయ్యాలో పెళ్ళాడి కొడుకుల ఉయ్యాలో పెక్కు మందిని కాంచె ఉయ్యాలో 6,000 మంది ఉయ్యాలో అతి సుందరాంగులు ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో తన భార్య సత్యవతి ఉయ్యాలో సిరిలేని సిరులతో ఉయ్యాలో సంతోషమందిరి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతముగా వెలిసే ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతముగా వెలిసే ఉయ్యాలో చూసారు కదా బతుకమ్మ ఎంత వైభవంగా జరుగుతోందో. ఎక్కడెక్కడి నుంచో మహిళలందరూ కూడా ఒక చోట చేరి ఎంతో యూనిటీగా చాలా చక్కగా ఈ బతుకమ్మను ప్రేయర్ చేస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారు అందరినీ సుఖంగా సంతోషంగా చూడాలని చెప్పి, వారికి సంతోషాలు సుఖ సౌభాగ్యాలన్నీ కల్పించాలని చెప్పి, ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లిగాని వారు తమకు పెళ్ళవ్వాలని చెప్పి, అలాగే తమ సౌభాగ్యం చక్కగా ఉండాలి, పిల్ల పాపలతో ఇంటిల్లిపాది కళకళలాడుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ బతుకమ్మను చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంగా అందరూ జరుపుకుంటారు. ఈ సంతోషాలు కలకాలం వీరింట నిలవాలని, మనందరింట నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే